నమస్తే దోస్తులు అందరికీ. ఇక పొద్దున లేచి స్నానం చేసుకొని ఫ్రెష్గా ఇంత ఛాయ్ అయితే ఇలాచి ఛాయ్ వేసుకొని మంచిగా తాగినాక మైండ్ అయితే ఫ్రెష్గా అవుతుంది. ఇక టిఫిన్ ఏం చేద్దామని చూస్తే నాకు పాస్తా తినబుద్ది. పాస్తా చాలా రోజులేం చేయక అనేసి ఇక కొన్ని పాస్తా ప్యాకెట్ తీసుకొచ్చి గిన్నెలు వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టేసి ఇక అంతలోపు ఇక టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకొని రెడీ పెట్టుకున్నా. ఇక ఒక కడాయి పెట్టేసుకొని అలా ఇంత నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు టమాటా పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఇంత పసుపు వేసేసి కొంచెం గరం మసాలా వేసి కలిపేసి ఈ పాస్తా ఉడికింది అందులో వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టేస్తే పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఇక ఉడుకుడుకు పాస్తా ఉఫ్ అని ఊపుకుంటూ తింటే ఆహా ఆ టేస్టే వేరు. ఒక్కసారి అయితే ట్రై చేయరి. ఇక ఎండాకాలంలో ఎండ నుంచి బయటికి వచ్చినాక ఇక ముఖం అయితే చర్మ సమస్యలు అయితే వస్తుంటాయి కాబట్టి ఇక దోసకైతే బాగా తినడు అలవాటు చేసుకోరి. ఇక పాస్ అయితే రెడీ అయిపోయింది. ఇక చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయరు. ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. అందరు ఎట్లరు? ఇక పొద్దున లేవగానే ఇంత ముఖం కడుక్కొని ఇంత స్నానం చేసుకొని ఏదైనా టిఫిన్ చేద్దాంరా నాయన అంటే ఇక ఇంత ఏం లేవు అనేసి ఇక రాత్రి మిగిలిన ఇంత సద్దనం ఉంటే ఇక సద్దనం ఇక తీసుకొని ఇక ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇక పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఇంత కరివేపాకు కూడా మంచి ఫ్రెష్ తీసుకొని ఇక గిన్నె పెట్టి ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిగడ్డ టమాటా ఇంత అల్లం పేస్టు ఇంత పసుపు ఇంత కారము ఇంత ధనియాల పొడి ఇంత గరం మసాలా ఇక సెజ్వాన్ సాస్ది మిక్స్ చేసింది పౌడర్ మనకు మార్కెట్లలో దొరుకుతుంది. ఇక ఆ పౌడర్ కూడా వేస్తే ఏంటంటే స్పైసీగా జర మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. ఇక అది కూడా వేసేసి మంచిగా కలిపేసి ఇక అన్నం జర పొడి పొడి చేసుకొని ఇక అందులో వేసి ఇక ఒక్కసారి గర్రగర్ర కలిపేసి చిన్న మంట మీద వేడి చేసుకొని ఇక ఉడుకుడుకు పెట్టుకొని తింటేనైతే ఆహా చాలా కమ్మగా ఉంది. ఒక్కసారి అయితే ట్రై చేయరి. ఇక అన్నం మిగిలింది కదా అనేసి పడేసుకుంటేనైతే అన్నం అయితే వృధా చేయొద్దు. పిడికాడ అన్నం కోసం తిప్పలు పడే తోలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక జర లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టుని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. ఇక మార్నింగ్ అయితే ఏదైనా టిఫిన్ తెచ్చుకొని తింటేనైతే పైసలు అయితే బాగానే ఒడుస్తున్నాయి అనేసి ఇక నేనైతే ఇక పావు కిలో ఉప్మా రవ్వ తీసుకొచ్చి గిన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ జీలకర్ర ఆవాలు కరివేపాకుతోనే సింపుల్గా ఇంట్లోనే మనం గోధుమ రవ్వతో అయితే ఉప్మా రవ్వ చేసుకుంటే మంచిగా కడుపు నిండుతుంది. ఇక ఎండాకాలం అయితే అన్నం కూడా ఎక్కువ తినబుద్ధి కాదు కాబట్టి ఇక నేనైతే ఇట్లా చేస్తున్నా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక పచ్చిమిరపకాయలు కోసుకొని ఒక ఉల్లిగడ్డ కోసేసి ఇక గిన్నె పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసి ఇక నీళ్లు పోసి నీళ్లు మసిలినాక ఇంత ఉప్పు వేసి నీళ్లు మసిలేటప్పుడే మనము ఇక గోధుమ అయితే సన్నగా పోసుకుంటుండాలి. ఒక్కసారి పోసిస్తే గడ్డలు అవుతుంది. ఇక గడ్డలు కాకుండా అయితే సన్నగా పోసుకుంటా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు అయితే ఇక రెడీ అయిపోతుంది. ఇక ఉడుకుడుకు తింటేనైతే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయరి. ఇక టిఫిన్లకు అయితే వందలు పెట్టినా కడుపు అయితే నిండుతలేదు అనేసి ఇక ఇట్లా చేసిన. ఇక మందు పిల్లలు బాగా తినేటోళ్ళకైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఇక అలసట కనిపిస్తే అరటిపండు తినరు, జీర్ణక్రియ సరిగా కాకపోతే అల్లం తినాలి, బలమైన జుట్టుకు అయితే బాదం పప్పు తింటే మంచిది. మరి ఉంటా జర లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఉప్మా రవ్వ అయితే చేస్తున్నాను. ఉప్మా రవ్వ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఒక ఉల్లిగడ్డ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 2-3 రెబ్బల కరివేపాకు తీసుకొని ఇక కడాయిలో ఇంత నూనె పోసుకొని ఇంత జీలకర్ర ఆవాలు వేసేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పొడుగులో కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి కలిపేసి ఇంత పెరుగు పోసి అలా కలిపేసుకొని నేనైతే పెరుగు పోస్తుంది. ఎండాకాలం కాబట్టి పెరుగు పోసుకొని చాలా కమ్మగా ఉంటుంది. ఇక తర్వాత కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఇన్ని నీళ్ళు పోసుకొని రావణ్ గారు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా మంచిగా మసలేటప్పుడు ఒక్కటేసారి పోయకుండా సన్నగా ఇట్లా పోసుకోవాలి. ఒకసారి పోస్తే ఏమవుతుందంటే గడ్డలు కట్టుకొని మొత్తం గడ్డలు అవుతుంది. ఇక ఇట్లా సన్నగా ఇట్లా పోస్తున్నారు. మంచిగా మసలేటప్పుడు ఇట్లా సన్నగా పోస్తుంటే మంచిగా తొందరగా ఉడుకుతుంది. మంట చిన్నగా పెట్టుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే ఉప్మా అయితే మంచిగా ఇక నోటికి తాకుతుంటే కమ్మగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై జరిగి ఎండాకాలం కాబట్టి ఇట్లా చేసుకొని తింటే ఏంటంటే ఎండకు మంచిగా సల్వా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికీ. కాలం మారుతుంది కనుక సముద్రంలో లోతు వేసుకొని మిషన్లు వేసుకొని ఏమేమి మునిగిపోయి కనిపెడతారు. విశ్వంలో రాకెట్లు వేసుకొని పోతాను, చంద్రమండలానికి పోయి వస్తాను, భూమి ఎంత లోతుందని పొక్కలు తవ్వుతాను. దేవుడిచ్చిన 100 ఏళ్ల లైఫ్కి ఈ కాలంలో తిండికి 60 ఏళ్ళు 70 ఏళ్ళకే మనిషి ఎప్పుడు పీక్తాడో తెలియకుండా ఉంది. ఇక మాయాకాలం వచ్చింది. ఇక కెమికల్ లేకుండా ఆహారం భూములలో వండించే మార్గం కనుక్కోనరా అంటే కనుక్కుంటూనే లేదు. ఇక ఎకరానికి 100 నుండి 300 బస్తాల భూవా ఎట్లా తీయాలరా అని కష్టపడతాను రైతన్నలు. ఇక దేశంలో పొలాలు పండించి రైతన్నకు ఇక పిల్లనిచ్చి లగ్గం చేయాలంటే కూడా ఆఖరికి ఆలోచించే కాడికి వచ్చింది. ఇక డాక్టర్లు లాయర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనే పిల్లని ఇస్తామని అనే కాడికి వచ్చింది. ఇక ఇట్లా చేసేవారికి ఇక పట్టణాలకు పోయి నౌకరీల మీద వాడి కోచింగ్లు సాఫ్ట్వేర్ జాబులు కానీ ఆఖరికి రైతన్నలు పంట పండించే శాతమే తగ్గిపోయి 20-30 రూపాయలకు సన్న బియ్యం కిలో బియ్యం వచ్చేది 70-100 రూపాయలైనా పెరిగిపోయే కాడికి వచ్చింది ఇప్పుడైతే. ఇక అన్నాన్ని వృధా చేయకుండా పొద్దున్నే లేచి ఇక టమాటా క్యాబేజ్ రైస్ అయితే చేసినా మీరు కూడా సద్దన్నం ఉందని పడేయకుండా ఇట్లా చేసుకోరిగా. మీరు తినకపోతే ఇంత టమాటా రైస్ లెమన్ రైస్ చేసి రోడ్ల మీద ఎవరికైనా లేని వాళ్ళకైతే ఇచ్చి దానం చేయరు. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.
నమస్తే దోస్తులు అందరికి సేమియా పులిహోర ఇక నిమ్మకాయతో చేసుకొని తింటే చాలా కమ్మ ఉంటే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇక లొట్టలు వేసుకొని తినడం అయితే గ్యారంటీ. ఇక నిమ్మకాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, జీలకర్ర ఆవాలు, శనగపప్పు, పల్లీలు. ఇక పల్లీలు శనగపప్పు ఉంటే వేసుకోండి, లేకుండా కానీ చేసుకోవచ్చు. ఇక శనగపప్పు పల్లీలు అనేది అది మీ ఆప్షన్. ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టేసి నీళ్లు పోసి పసుపు ఉప్పు వేసి ఇక నీళ్లు మరిగినాక సేమియా వేసి మంచిగా 80% ఉడికినాక తీసుకొని జాలితో తీసుకొని ఒక చిన్న గిన్నెలు వేసుకోవాలి నీళ్లు లేకుండా. ఇక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి నూనె పోసి జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, శనగపప్పు, పసుపు, ఇక ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోవచ్చు. ఇక నేనైతే ఇంగువ వేస్తాను. ఒకసారి కలిపేసి సేమియా వేసేసి కలిపి నిమ్మకాయ రసం పిండి పైన కొత్తిమీర చల్లుకొని ఇక ఉడుకుడుకుది ప్లేట్లో వేసుకొని తింటే ఉంటుంది. ఆహా సూపరు. ఇక దునియాల టెక్నాలజీల పేరుతో రాత్రింబాలు ఫోన్లలో కళ్ళు పెట్టి నిద్ర లేకుండా అడమైన తిండి తిని టైం పాల లేకుండా రాత్రింబాలు తిండి తిని ఆరోగ్యాలు పాడు చేసుకొని బతుకుతున్న జీవరాశులు ఎవరైనా ఉన్నారంటే అది మనిషి ఒకడే. ఇంట్లో తిండి తినుడు అలవాటు చేసుకొని జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టురి. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. స్పాంజ్ లెక్క మెత్తడి కమ్మని దోశ అయితే చేస్తున్నా. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఉప్మా రవ్వలో ఇంత పెరిగేసి కలిపి మిక్సీ గిన్నెలో వేసి నీళ్ళు పోసి పట్టేసి ఇక గిన్నెలో పోసి గిన్నెలో ఇంత వంట సోడా వేసి కలిపి పెంక పెట్టేసి పెంక వేడైనాక ఒక పెద్ద గరిటెతో పోసి అయితే చుట్టూరు ఇంత నూనె పోసేసి చిన్న మంట మీదనే కాల్చి ఒకసారి అయితే తిరగమరిగా వేసేసి దనాదన అయితే అది వేసేస్తే మంచిగా అయితే దోశ అయితే మంచిగా కాలుతుంది. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇట్లా చుట్టూ ఏరి మంచిగా ఉంటుంది. ఇక దోశ కాంబినేషన్ అయితే ఇక టమాటాతో అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక 4 టమాటాలు తీసుకొని పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక చిన్న కడాయి పెట్టేసి 4-5 ఎల్లిపాయ ముక్కలు ఇంత నూనె పోసేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలైనా తీసి మిక్సీ పట్టేసి ఇంత తాలింపు వేసుకొని దోశలో పెట్టుకొని తింటే ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇక చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఎండాకాలంలో అయితే ఇట్లా పెరిగేసుకొని చేసుకొని తింటే అయితే మంచిగా సల్వ కూడా చేస్తుంది. ఇక ఉప్మా రవ్వతో అయితే ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అనేసి ఇక ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. దీని గురించి లాంగ్ వీడియో కూడా పెడతాను. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు. చిన్నగున్నప్పుడు నేను తినే తిండి మస్తుగా ఉండేది. రకరకాల కూరగాయలతో మా అమ్మ మంచిగా అన్ని రకాల కూరగాయలు కలిపి టమాటా, వంకాయ, క్యారెట్, ముల్లంగి, మునక్కాయ, బఠానీ గింజలు, పచ్చిమిర్చి, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు గిట్లా తీరొక కూరగాయలు పప్పులు దాంట్లో గిని బియ్యం నానబెట్టి మస్తు కమ్మగా ఉండేది. మా అమ్మ వారానికి ఒకసారైనా తినాలరా కొడుకాని మంచిగా బిస్మిల్లాబాద్ చేసి దాంట్లో 4 చెంచాలు నెయ్యి వేసి ఇస్తే ఉడుకుడుకుది ఉఫు అనుకుంటా తింటుంటే మస్తు కమ్మగా ఉండేది. ఇక అమ్మకి సంతోషం పెట్టడానికి ఒక మంచి పాట పాడేది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ అని వాడంగానే మా అమ్మ మస్తు మురిసేది. నా కొడుకు బంగారు కొండని మురిసిపోయేది. ఇక మీరు చిన్నగున్నప్పుడు మీ అమ్మ చేసి పెట్టిన మంచి మంచి వంటలేవో కామెంట్ చేయండి. ఇక పెద్దగైనాకైతే జంక్ ఫుడ్లు బయట చిరుతిండ్లు తిని అయితే ఒళ్ళంతా ప్రాణమంతా నాశనం చేసుకుంటాను. ఇక సగం తిండి తినేసి ఇంట్లో సరిగా అన్నం తినక కాలు నొప్పి, చేయి నొప్పి, మెడ నొప్పి, ఇక విటమిన్లు సరిగా అందక జ్వరాలకు హాస్పిటల్కి పెడతాను. ఇక గిట్లుంటే ఇక ఇంట్లోనే చిన్న సరుకులతో చేసుకొని మంచి వంటకాలు చేసుకోవచ్చు అని నాకు జ్ఞానోదయం అయినాక ఇక నేను చేసిన వంటకం వచ్చేసి కిచిడి ఎట్లా చేయాలనో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, పోయి చూడండి. ఇక జర లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ లక్ష్మణ్. మళ్ళీ కలుద్దాం. నమస్తే దోస్తులు అందరికి. మెత్తడి వడలు పప్పులు నానబెట్టకుండా మిక్సీలు, గ్రైండర్లు పట్టకుండా రుబ్బకుండా పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఉప్మా రవ్వ ఉంటే చాలు. ఇక ఉప్మా రవ్వ తీసుకొని కడాయి పెట్టి నీళ్ళు పోసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకొని నీళ్ళలో ఇంత ఉప్పు వేసి నీళ్ళలో వేసి జర నీళ్ళు మసిలినాక ఉప్మా రవ్వ పోసి కలిపి పక్కన పెట్టుకొని కడాయి పెట్టి నూనె పోసి నూనె వేడెక్కినాక ఇక ఉప్మాని అయితే కొంచెం చిన్న ముద్దలు లెక్క తీసుకొని అయితే ఓడలెక్క చేసుకొని నూనె వేసి చిన్న మంట మీద కాల్చుకుంటా అటు ఇటు తిప్పేసుకుంటా ఇక పైన బ్రౌన్ కలర్లో రాగానే తీసుకొని ఒక ప్లేట్లు వేసుకుని ఇక టమాటా తొక్కు, పల్లి తొక్కు, కొబ్బరి తొక్కు, నచ్చిన తొక్కులు వేసుకొని తింటే అబ్బా ఇంత సింపుల్గా ఓడ చేసుకోవచ్చు అంటారు మీరు అందరూ. ఇక బయట వందలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోకి సింపుల్గా ఓడలు చేసుకొని తినైతే చాలా కమ్మ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయరు. ఇక ఈ కాలంలో ఎట్లుంటే మనుషులకు డబ్బు ఎక్కువగా కాగానే ఇక ఎక్కువైతే పైసలు ఉండొచ్చు కానీ ఎదుటి మనిషిని చులకన చూసి మాట్లాడే జబ్బు అయితే ఉండొద్దుగా. అసంటోళ్ళతో దూరం ఉండడమే మంచిది. ఎదురు పోయి వాళ్ళ కర్మనైతే మనం తెచ్చుకోవద్దు. ఇక ఓడలైతే రెడీనే మంచిగా ఇట్లా ఎర్ర గాల్చినాక తీసుకొని ఇట్లా టమాటాతో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయరు. ఇక ఉంటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టురి. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు. మెత్తడి బజ్జీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎట్లా చేయాలనేది చూపిస్తా. కొంచెం ఉప్మా రవ్వ, ఇన్ని అటుకులు, ఇంత గోధుమ పిండి తీసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలు చేసుకొని అలా వేసుకొని కలుపుకొని ఇంత సోడా వేసుకొని నీళ్ళు పోసి మంచిగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇక ఈ బజ్జీలకు అయితే పల్లీల చట్నీ చాలా కమ్మగా ఉంటుంది. కొన్ని పల్లీలు తీసుకొని కడాయిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె పోసి ఇక బజ్జీలు మనం ఎంత సైజు కావాలో అంత సైజు వేసేసుకొని చిన్నగా వేసేసుకొని మంచిగా కాలినాక చిన్న మంట మీద కాల్చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకొని ఇక పల్లీల చట్నీ అయితే రెడీ చేసుకోవాలి. పల్లీలు అయితే మిక్సీలో వేసేసుకొని పచ్చిమిరపకాయలు, ఇంత ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసి ఇక బజ్జీలు అయితే రెడీ అయినాక ఈ పల్లీల చట్నీలా ఒక కడాయి పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇక పల్లీల చట్నీలో పోపు వేసుకొని ఇక బజ్జీలు పెట్టుకొని వేడి తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక బయట వందలు పెట్టి టిఫిన్లు తీసుకొని తిన్నా కడుపు నిండదు, కాలు నిండదు అన్నట్టు ఉంది. ఇక జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.
నమస్తే దోస్తులు అందరు ఎట్లు ఇక రోజుగా సద్దానం అయితే మిగులుతుంది. ఇక సద్దానం మిగులుతుంది అనేసి మనం లేట్ చేస్తానైతే ఇక పాసిపోయి పడేసే కాడికి వస్తుంది. అన్నం అయితే వృధా చేయొద్దు అనేసి నేను రోజు ఒక రకమైన అయితే రైస్ అయితే చేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేయాలని ఇంకా చూపిస్తారు. 2 టమాటాలు తీసుకొని, ఒక ఉల్లిగడ్డ తీసుకొని, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని, ఇంత కరివేపాకు తీసుకొని, ఇంత సెజ్వాన్ సాస్ పౌడర్ తీసుకొని, ఇంత నూనె పోసి ఫస్ట్ అయితే ఇంత జీలకర్ర కరివేపాకు వేసి 2 గుడ్లు కొట్టి పోసి మంచిగా దాంట్లో కలిపేసి ఇక తీసి ఒక మూతలు అయితే వేసుకోవాలి. ఇక అల్లనే మళ్ళీ ఇంత నూనె పోసి ఉల్లిగడ్డలు 2 పచ్చిమిరపకాయలు ఇంత టమాటా వేసేసుకొని అల్లనే ఇంత అల్లం పేస్ట్ వేసేసి ఇంత కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి ఒకసారి కలుపుకొని ఇక అన్నాన్ని అయితే కుల్ల వేసేసి అందులో వేసి అన్నం ఒకసారి బాగా కలిపేసి ఎగ్గును ఫ్రై చేసుకున్నది కూడా ఇక లాస్ట్ లో వేసేసి ఒకసారి కలిపేసి సెజ్వాన్ సాస్ పౌడర్ అయితే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ వేసుకోవడం అయితే కొంచెం టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటది. ఇక ఒక్కసారి కలుపుకొని ఉడుకుడుకు వేసుకొని తింటే ఉంటది సూపరో. ఇక ఉంటా జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుకొని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.